హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే మాత్రం ఫుల్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇంకా నదీమ్ అయితే వెళ్ళిపోయారు. అంటే బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. దాని తర్వాత ఇక్కడ నేను మొత్తము ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిందనమాట. కిచెన్లో అక్కడ డబ్బాలు అవన్నీ పెట్టుకుంటాను కదా గ్యాస్ వెనకాల, అవంతా కొంచెం దుమ్ము ఎక్కువగా పట్టినట్లుంది. రెగ్యులర్గా తుడుస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఫుల్గా అంతా, అంటే దాంట్లో ఏదైతే గ్రాసరీస్ ఉంటాయో అవన్నీ పక్కకు తీసేసి కడిగి పెట్టుకుంటాను. సో అలా చేసి కొన్ని ఎక్కువ రోజులు అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంక ఈ రోజైతే ఆ పని చేసేసుకుందాంలే, ఎట్లయినా నాకు ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ఇంకా రెడీగానే ఉంటుంది. సో పెద్ద ఇబ్బంది అయితే ఉండదు కదా అన్నట్టు ఇంక ఇక్కడ ఇది పని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా తెలిసిందే, నేను ఎప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అదంతా స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ వచ్చేసి హాల్ అనేది సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా పని చేసుకుంటున్నాం లోపల అనుకోండి, సడన్గా ఎవరైనా వచ్చారు అంటే హాల్ కూడా మొత్తం చిందరవందరగా ఉందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ సోఫా సెట్, దాని తర్వాత దివాన్ కాట్, ఇంకా చైర్స్, తర్వాత డైనింగ్ టేబుల్ ఇవన్నీ సెట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసాను. అయితే ఇంకా టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సాంగ్స్ పెట్టుకున్నాను. అయితే నేను ఎక్కువగా వినే సాంగ్ వచ్చేసి నాకు ఎందుకో చాలా సూతునింగ్గా అనిపిస్తుంది. అదైతే రాధేశ్యామ్ పిక్చర్లోంచి అది సోల్ ఉంటుంది కదా మ్యూజిక్, అదైతే పెట్టుకొని వింటాను ఫస్ట్. ఇంకా దాని తర్వాత ఏవైనా పాటలు కంటిన్యూగా వాటంతట అవే ప్లేలిస్ట్లోంచి అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చాను. సో కిచెన్ అంతా చాలా మెస్సీగా ఉందన్నమాట. ఎక్కడక్కడ అయితే సర్దేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఇక్కడ లంచ్ బాక్స్. సో ఏమైంది అంటే 2 లంచ్ బాక్స్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఇప్పుడు మనం పాతకాలంలో లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలంటే ఇట్లాంటి క్యారియరే తీసుకెళ్తారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా 4 బాక్స్ది, అంటే సైడ్స్ నుంచి ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు. ఒకటే దాంట్లో అన్నీ ఉంటాయి. సో అది ఒకటి ఉంది. ఇంకా నార్మల్గా సిగ్నోరా వేర్లోది రెగ్యులర్గా ఆఫీస్కి తీసుకెళ్ళేది ఒకటి ఉంది. అయితే మర్చిపోయాను, ఆ రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు అనమాట. నదీము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళారు. మీటింగ్ ఉంది బయట, అంటే మీటింగ్ ఉన్న చోటే ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట వాళ్ళకి, కంపెనీ వాళ్ళు. సో ఇంక అందుకని తనైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. సో ఇంకా అవన్నీ అక్కడ సెట్ చేసేసుకొని ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా చేసి ఉంటాను కదా, ఇంకా అవన్నీ తీసేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పూరి ఇంకా స్ప్రౌట్స్ కర్రీ అయితే చేశాను. స్ప్రౌట్స్, ఆలు ఇంకా మటర్ ఇవన్నీ వేసి కర్రీ అయితే చేశానమాట. అంటే కూర్మా లాగా అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. నేను ఇలాంటి పనులు అలాంటివన్నీ పెట్టుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అప్పుడే కదా ఎనర్జీ ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా పనులన్నీ అయిపోయిన తర్వాత చేసుకుందాంలే అంటే మాత్రము ఎనర్జీ డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకా మన కోసం మనం కూడా ప్లేట్లో పెట్టుకొని తినాలనేంత ఓపిక లేకుండా ఇంకా పడుకొని ఉండిపోతామని చెప్పి నేనైతే అట్లా చేయకోకుండా మార్నింగ్ అంటే నదీమ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసేసుకొని మళ్ళీ టిఫిన్ అది చేసేసి ఇంకా కిచెన్లో అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మిగిలిపోయిన కర్రీ అదంతా ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాని తర్వాత ఆయిల్, పూరి కాల్చుంటాం కదా, ఆ ఆయిల్ కూడా ఫిల్టర్ చేసేసి, అయితే నేను ఇట్లా డీప్ ఫ్రైకి అది వాడిన ఆయిల్ ఒక పక్కన పెట్టుకుంటాను. అండ్ రెగ్యులర్గా ప్యాకెట్ నుంచి కట్ చేసింది ఇంకొక టిన్లో అయితే వేసి పెట్టుకుంటాను అనమాట. ఇఫ్ ఫర్ సపోజ్ నాన్ వెజ్ అది చేసామనుకోండి వెంటనే యూజ్ చేస్తాను. అయితే నాన్ వెజ్ డీప్ ఫ్రై చేయడం చాలా అంటే చాలా తక్కువ. ఇంతకుముందు అయితే చికెన్ పకోడీ చేసేదాన్ని, కానీ ఈ మధ్య చికెన్ పకోడీ కూడా చేయడం మానేశాను అనమాట. అన్ని తవా ఫ్రై లైట్గా అయితే చేస్తూ ఉంటాను. సో దానివల్ల నాకు నాన్ వెజ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. ఇంతకుముందు అయితే కంపల్సరీగా ఒక బాక్స్లో అలా ఉండేది. అంటే ఇంకా ఒక 2-3 డేస్లో యూజ్ చేసేస్తాను అనమాట. వేయడమే కొంచెం తక్కువగా వేస్తాను కాబట్టి ఒకవేళ మిగిలిన కూడా ఒక 2-3 డేస్, అది కూడా ఓన్లీ నాన్ వెజ్ వండేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. వెజ్లో వేయను అనమాట. నాకు నచ్చదు, వెజ్లో నాన్ వెజ్ది ఆయిల్ వేయడం అంటే అంత పెద్దగా నచ్చదు అనమాట. సో అది
అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అట్లా ఎంత రుద్దినా కూడా అంటే క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాను అనమాట. ఇట్లా స్క్రబ్బర్ పెట్టి అదంతా కొంచెం తక్కువే. సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి, అలానే మనకి వెనకాల అంతా ఇది మెస్ అదంతా క్లీన్ చేయడానికి ఒక స్క్రబ్బర్, అంటే పాతలు తోమే స్క్రబ్బర్ కాకోకుండా వేరే ఒక స్క్రబ్బర్ అయితే పెట్టుకొని ఉంటాను. దాంతో ఇట్లా స్టవ్, దాని తర్వాత గ్యాస్ స్టవ్, అది గ్యాస్ పెట్టే కట్ట ఉంటుంది కదా బండ, అది అంతా అయితే కొంచెం తిక్కేస్తూ ఉన్నానమాట. చూడ్డానికి ఎలా ఉంటుందంటే నీట్గానే ఉంది కదా, ఎందుకు అంతగానం క్లీన్ చేయడం అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ వీడియోలో అంత క్లియర్గా అయితే కనిపించదు, కానీ మనం దగ్గరగా చూసినప్పుడు ఆ ఆయిల్ మరకలు ఆ ప్లాట్ఫామ్ మీద చేయి పెడితే కాస్త జిడ్డు జిడ్డుగా, ఇప్పుడు వంట చేసేటప్పుడు మనకి ఒక 2-3 డ్రాప్స్ అట్లా కింద పడుతూనే ఉంటాయి. వెంటనే మనము ఇంకా వంట చేసే దాంట్లో చూసుకోము. అండ్ రోజు వాటర్ వేసి కడగడం ఇదంతా అయితే నేనైతే చెయ్యను. జస్ట్ క్లాత్ని తడి చేసేసుకొని తుడిచేస్తూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు ఒక 4-5 డేస్కి ఒకసారి అయితే అట్లా తుడుస్తూ ఉంటాను. ఇంకా మరీ కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు ఇట్లా డీప్ క్లీనింగ్ అట్లా పెట్టుకున్నప్పుడు కడిగేసుకుంటాను అనమాట అది. అండ్ ఇక్కడ ఫస్ట్ అక్కడ లైక్ బండ అదంతా తుడిచేసి, స్టవ్ అదంతా తుడిచేసిన తర్వాత అయితే ఇవన్నీ చేసుకునే కంటే ముందు మనం జాగ్రత్తగా రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి కింద. నాకైతే కంటిన్యూగా అలవాటే అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసినా, ఈవెన్ టీ పెట్టినా కూడా నేనైతే కింద రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసేస్తాను. అండ్ మనకి ఈవెన్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఉంటుంది, ఆ గ్యాస్ ఇన్స్ట్రక్షన్ సిలిండర్ మీద కూడా ఉంటుందన్నమాట. మన కుకింగ్ పర్పస్ అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయడం అని చెప్పేసి. సో నాకైతే ఇది ఫస్ట్ నుంచి అలవాటే అనమాట. ఫర్ సపోజ్ ఈవెన్ నేను మర్చిపోయినా కూడా, ఒకవేళ నదీం ఇంట్లో ఉంటే కనుక కంటిన్యూగా తను చూసారంటే వెంటనే ఆఫ్ చేసేస్తారు. అయితే చాలా వరకు మార్నింగ్ ఆన్ చేశారంటే నైట్ పడుకునేటప్పుడు అయితే ఇంకా కట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనం ఏ వంట చేసినా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేకి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుంది అన్నా కూడా రెగ్యులేటర్ ఆఫ్ చేయడం బెస్ట్ అనమాట. అండ్ ఇలాంటి పనులు ఏంటివైనా చేస్తూ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ డబ్బాలన్నీ పెట్టుకుంటే, నేను చెప్పాను కదా నాకు స్పేస్ అయితే ఎక్కువగా ఉండదు అనమాట. లైక్ కిచెన్లో సపరేట్ ర్యాక్స్ ఇవన్నీ ఏమి ఇవ్వరు ఇక్కడ మాత్రం చిన్నగా అట్లా ఇచ్చారు. ఇంకా నా డబ్బాలు మాత్రం చిన్న చిన్న డబ్బాలు మాత్రం పడతాయి. ఇంకా అక్కడి వరకు మాత్రమే పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ ఏమైంది అంటే, నేను ఇంకా డబ్బాలన్నీ తీసి ఫస్ట్ పక్కన పెట్టేసి అక్కడ మొత్తం స్క్రబ్బర్తో అయితే తిక్కేస్తూ ఉన్నాను. ఫస్ట్ వాటర్ బాటిల్ తోటి వాటర్ అంతా చల్లుతూ ఉన్నాను అనమాట. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి మళ్ళీ వాషింగ్ మిషన్లోకి కూలర్లోకి వాటర్ పెట్టే పైప్ ఉంటుంది. సో ఆ పైప్ అయితే తీసుకుని వచ్చి మొత్తం పైప్ తోటి వాటర్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇలా చేస్తూ ఉంటే ఆ మెస్కి పట్టిన దుమ్ము అదంతా అయితే పోతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ మీదకి కూడా ఎక్కి మొత్తం పైకి అయితే వెయ్యలేను. ఎందుకంటే అది స్కిడ్ అయిందంటే ఇంకా లేనిపోని సమస్యలన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ అందినంత వరకు పైప్ తీసేసుకొని పైన అంతా లైక్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ పైప్ అనేది ట్యాప్కి కరెక్ట్గా సెట్ అవ్వదు, లైక్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వదు అనమాట. సో ఇక్కడ చేత్తో పట్టుకొని ఇంకా అక్కడ మొత్తం అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఇంకక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలండి. నాకైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2-2:30 అదంతా అయిపోయిందనమాట. జస్ట్ ఈ క్లీనింగ్ మాత్రం చేసేసుకొని ఇంకా డబ్బాలు చెప్పాను కదా, వెనకాల డబ్బాలు అవన్నీ పెట్టుకుంటానని చెప్పి ఆ డబ్బాలలో ఉండేటివన్నీ తీసేసి దాని తర్వాత అయితే ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఉప్పు వేసుకునే డబ్బా ఉందనుకోండి, అంటే బాక్స్ కానీ అలా ఏదైనా ఉందనుకోండి డిబ్బీ. సో ఆ డిబ్బీలో ఉప్పు అయిపోయిన వెంటనే కడిగేసి పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. అదైతే కామన్గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇట్లా ఎప్పుడైనా లైక్ డీప్ క్లీనింగ్ అన్నప్పుడు మాత్రం దాంట్లో ఇంకేమైనా గ్రాసరీస్ ఉన్నా కూడా అవన్నీ ఒక గిన్నెలలో కానీ లేదంటే కవర్స్లలో కానీ అలా వేసుకొని దాని తర్వాత అవన్నీ ఇంకా సింక్లో వేసేసి కడిగేసుకొని ఆరబెట్టి మళ్ళీ నింపేసుకుంటాను అనమాట. సో అట్లా
అట్లా చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే ఇంకా అదే ప్రాసెసే చేస్తూ ఉన్నాను. ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని ఇంకా హెడ్ ఫోన్స్లో ఏదో స్టోరీస్, సాంగ్స్ అలా వినుకుంటూ వర్క్ అయితే చేసుకుంటాను అనమాట. ఇలాంటి వర్క్స్ అన్నీ నేను తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే చేసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు టచ్ కొంచెం కూడా చేయను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనకి లైక్ స్టవ్ ఆన్ చేసే బటన్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కొంచెం జిగటగా ఉంది. ఇంకా అది కూడా అంతా తుడుస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా డబ్బాలలో అన్నీ గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా కవర్స్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అన్ని గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలలో అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. అయితే నేను లైక్ అమ్మ వాళ్ళు కొత్త ఇంట్లో చేరారు కదా, సొంత ఇంట్లో, అప్పుడు లైక్ గృహప్రవేశం టైంలో బౌల్స్ అయితే తీసుకుందనమాట, అందరికి ఇచ్చేకి, తాంబూలంలో పెట్టి ఇచ్చేకి. సో ఇంకా ఫస్ట్ వచ్చేటప్పుడేమో ఒక 4 తీసుకొని వచ్చాను, అంటే లగేజ్ ఎక్కువ ఉంది తీసుకెళ్ళండి, కానీ ఫస్ట్ వచ్చేటప్పుడు ఓన్లీ నాకు తాంబూలంగా ఇచ్చినది, ఇంకా దాంతోపాటు ఒక 2 ఎక్స్ట్రా అయితే తీసుకొని వచ్చుంటి. అయితే మొన్న పండగకి వెళ్ళినప్పుడు మాత్రము ఇంకా చాలా మిగులు ఉన్నాయి తీసుకెళ్ళని చెప్పేసి ఒక 10-15 దాకా అయితే ఇచ్చేసింది అనమాట. ఇంకా అట్లా బౌల్స్ అయితే ఎక్కువగా అయిపోయాయి. ఇంకా అవన్నీ అంటే ఇంకా ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా ఉన్నాయన్నమాట, అవన్నీ ఎత్తి పెట్టేశాను. సో ఈ బౌల్స్లో మొత్తం అన్నీ తీసేస్తున్నాను. ఒక్క ఐటెం కూడా లైక్ ఏంటంటే డబ్బాలో పెట్టకుండా ప్రతి ఐటము సపరేట్గా బౌల్స్లో వేసేసి ఆ డబ్బాలన్నీ ఇంకా సింకులోకి అయితే వేస్తూ ఉన్నాను. ఇప్పుడు మొత్తం సింకులో వేస్తాను కదా, సింకులో వేసినటువన్నీ ఇంకా నిల్చొని మొత్తం అయితే కడిగేసుకుంటాను అనమాట. అప్పుడు నాకు లైక్ ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క డబ్బా కనిపించినా కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. అందుకనే అన్నీ వెతికి మరీ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అలా వేసేసుకొని కడిగేసుకున్నాము అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇంకా అవన్నీ ఆరిపోతాయి. అవన్నీ ఆరిపోయేంత లోపల మనం రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూస్తున్నారా, మొత్తం అయితే ఇట్లా మొత్తం తీసేస్తూ ఉన్నాను అనమాట డబ్బాలలోంచి ఇట్లా గిన్నెలలోకి. సో ఎప్పుడైనా కానీ డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు లైక్ డబ్బాలో అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇట్లా ఏదైనా గిన్నెలు కానీ, ప్లేట్స్లు కానీ, లేదంటే ఇంకా మనం కవర్స్లో అయినా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని డబ్బాలు పడ్డాయో. అయితే యాక్చువల్లీ చెప్పాను కదా, ఈ డబ్బాలు రీప్లేస్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను. గ్లాస్ అయితే మెయింటైన్ చేయడం కష్టమే, ఇక్కడ నాకు స్పేస్ కూడా ఉండదు. సో ఇంకా గ్లాస్ కాకోకుండా వేరే స్టీల్ అనుకోండి, స్టీల్లో ఏంటంటే మళ్ళీ మనకి ఏది ఎందులో ఉందని వెతుక్కోవడం కష్టం కదా, అన్ని స్టిక్కర్స్ అతికించుకోవాలి. సో ఆలోచిస్తున్నాను ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా అక్కడ ఏం చేశానంటే మొత్తం కడిగేసుకున్న తర్వాత రైస్ అంటే కడగడం కంటే ముందే రైస్ అనేది నానబెట్టాను అనమాట. రైస్ పెట్టుంటే ఇంకా వెంటనే రైస్ అనేది స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ బట్టలు అప్పుడే వాషింగ్ మిషన్ కూడా వేసుంటాను అనమాట. సైడ్ బై సైడ్ వాషింగ్ మిషన్ వస్తుంటే వాషింగ్ మిషన్ కూడా అయిపోతే ఇంకా ఇక్కడ అవన్నీ ఆరేస్తూ ఉన్నాను. సో ఈరోజు అయితే లైక్ బెడ్షీట్స్ ఇంకా ఇవన్నీ కలిపి వేసేసాను అనమాట. ఫస్ట్ బెడ్షీట్స్ వేసి ఆరేసాను, దాని తర్వాత ఇంకా షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి ఆరేసాను అనమాట. అయితే ఇంకా ఇంటి ముందర లైక్ వర్క్ అయితే జరుగుతుందనమాట. మేబీ ఇండ్లు కడుతూ ఉన్నారో ఏమో తెలియదు, కానీ మట్టి అనేది వేశారు, నల్ల మట్టి. సో అయితే ఇంకా దుమ్ము కూడా ఎక్కువగా వస్తుంది. ఈ బాల్కనీలో నేనైతే చాలా తక్కువ అనమాట ఇట్లా బట్టలు ఆరేయడము, ఎందుకంటే దుమ్ము పడుతుందని చెప్పేసి వాషింగ్ మిషన్ ఎక్కడ ఉందో అక్కడే ఆరేస్తాను. అంటే ఇంకొక బాల్కనీ ఉంది కదా హాల్కి అటాచ్డ్గా, సో అక్కడే ఆరేసుకుంటాను అనమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అవన్నీ ఆరేసేసిన తర్వాత ఇండ్లు అనేది ఊడ్చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ ఇండ్లు ఊడ్చుకుంటున్నప్పుడు మొత్తం ఒకసారి రూమ్ అనేది చెక్ చేసుకుంటాను అనమాట. లైక్ ఏంటంటే ఎక్కడైనా బూజు అది పట్టిందా ఏంటి అన్నది అయితే నేను చెక్ చేసుకుంటాను. సో దట్ వెంటనే క్లియర్ అయిపోతుంది కదా. అంటే మళ్ళీ మనం మంత్లీ క్లీనింగ్ ఇవి చేసుకుంటాం కదా, అది సపరేట్ ఉంటుంది. ఇట్లా రెగ్యులర్గా చేసుకునే దాంట్లో కొంచెం లైక్ చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట, ఎక్కడన్నా బూజు అది ఉందా ఏంటి అని. అంటే ఇంట్లో బూజు ఉండొద్దని అయితే అంటూ ఉంటారు కదా, సో దానికోసము. ఇంకా వేడైతే ఫుల్గా ఉంది, అందుకని చెప్పేసి మొత్తం హెయిర్ అంతా పైకి పెట్టేసుకొని ఇంక ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకి సగం పని అయిపోయినట్లు. ఇంక ఈ మాప్ పెట్టేసుకున్న తర్వాత వెళ్ళి స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయిపోతాను. ఇంకా దాని తర్వాత లంచ్ అయితే చేసేయాలన్నమాట. సో ఏంటి అంటే మనం ఎక్కడున్నా కూడా ఈ పనులు అయితే తప్పవు. లైక్ యాజ్ ఎ హోమ్ మేకర్ లేదంటే ఇంకా వర్కింగ్ ఉమెన్ ఎవరైనా కానీ ఈ పనుల నుంచి తప్పించుకునేకి అస్సలు ఉండదన్నమాట. హౌస్ వైఫ్గా వాళ్ళు చేసే పనులు ఎక్కువగానే ఉంటాయి. అలానే బయటికి వెళ్ళి వర్కింగ్ ఉమెన్ వాళ్ళు చేసుకునే పనులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వర్కింగ్ ఉమెన్ లాగా కూడా నేను అన్ని అంటే ఒక
ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ దాకా నేనైతే జాబ్ చేశాను కదా! పెళ్ళయిన తర్వాత ఒక 3 ఇయర్స్ అయితే జాబ్ చేశాను. సో, ఇంటిని మేనేజ్ చేస్తూ దాంతో పాటు ఇంకా ఆఫీస్‌ని కూడా మేనేజ్ చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే కంప్లీట్‌గా లైక్ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి, సో, ఇంకా ఇంట్లో ఉండడం కూడా అంత ఈజీ ఏం కాదు. లైక్ అనుకుంటాం కదా! ఇంట్లో ఏం పనులుంటాయి, లైక్ కూర్చొని హ్యాపీగా అంటే ఒక్కొక్క సేపు ఇల్లు ఊడ్చేసి లైక్ సామాన్లు తోమేసి వస్తే అయిపోతది. ఇంకా వర్క్ ఏమి ఉండదు అని. అలా అస్సలు ఉండదు. ఆడవాళ్ళు ఉండలేరనమాట. మేబీ ఫర్ సపోజ్ చేసుకుంటే ఇంక అంతే పనులే ఉంటాయేమో తెలీదు కానీ ఆడవాళ్ళనేది అస్సలు ఉండలేరనమాట. ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు. అలా అని చెప్పి నేనైతే మాత్రము అనవసరంగా ప్రతిరోజు ఏదో ఒక పని అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అన్నట్లయితే పెట్టుకోననమాట. ఇంకా ఇదైతే రెగ్యులర్‌గానే ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బాల్కనీ ఈ వాషింగ్ మిషన్ ఉన్న ఏరియా బాల్కనీ అనమాట. సో, ఇక్కడ కొంచెం దుమ్ము ఎక్కువగా పట్టింది. అందుకని చెప్పేసి మొత్తం వాటర్ తోటి కడిగేస్తూ ఉన్నాను. సో, అట్లా రెగ్యులర్‌గా చేస్తే ఇంక దుమ్ము అనేది కాస్త తగ్గుతుంది కదా అన్నట్లు. ఇంకా అక్కడ మొత్తం క్లీనింగ్ చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి లంచ్ కూడా చేసేసాననమాట. లంచ్‌లోకొచ్చేసి పప్పు, గుత్తొంకాయ అలానే మమ్మీ మిక్చర్ పంపించింది. ఇంకా మిక్చరు, ఆమ్లెట్ ఉండే. ఆమ్లెట్ వేసేసుకొని తినేసాననమాట. ఇంకా దాని తర్వాత కాసేపయితే రెస్ట్ తీసేసుకున్నాను. రెస్ట్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్ కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. ఆఫ్టర్‌నూన్ చెప్పాను కదా! మొత్తం క్లీన్ చేసేసుకున్నానని చెప్పేసి మార్నింగ్ అదంతా. సో, ఇంక ఇప్పుడు అన్నీ మొత్తం ఇక్కడ పెట్టేసుకొని ఏ డబ్బాలలోటివి అవన్నీ వేసేసుకొని ఇంకా సెట్ చేసేసుకోవడమే. అయితే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనము ఫర్ సపోజ్ కొన్ని లైక్ ఇప్పుడు చిన్న డబ్బాలలో పెట్టేటివి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద డబ్బాలలో వేసి పెడుతుంటాం కదా! దానివల్ల మనకి లైక్ ఏంటి అంటే స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసి ఉంటుంది. అంటే దానికి అంత డబ్బా అవసరం లేకపోయినా కూడా ఒక్కోసారి మనం స్పీడ్‌లో కానీ అలా పెట్టేస్తూ ఉంటాం కదా! ఇప్పుడు ఇదంతా చేయడం వల్ల మనకి అక్కడ స్పేస్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి నేను అప్పుడు మొత్తము ఫుల్లు నిండిపోయిందనమాట ఆ విండో అనేది. ఇప్పుడైతే చాలా స్పేషియస్‌గా ఉంది. సో, ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం ఆరిపోయి ఉన్నాయి. ఒకవేళ అంటే చెక్ చేసుకుంటున్నాననమాట ఆరాయా లేదా అని. ఆరుంటే ఇంకా డబ్బాలలో వేసేస్తున్నాను. ఒకవేళ ఆరలేదంటే ఒక పొడి క్లాత్ తీసేసుకొని తుడిచేసి ఇంకా అందులోకైతే మొత్తం ఎక్కడ అంటే గ్రాసరీస్ అన్నీ తీసాను కదా! అవన్నీ వేస్తూ ఉన్నాననమాట. సో, ఇదంతా చేసేసరికి నాకొచ్చేసి ఒక 25 మినిట్స్ అయితే పట్టింది. సో, ఒక్కొక్క డబ్బాలలో నిదానంగా కింద పడుకోకుండా అంటే కింద ఒక ప్లేట్ పెట్టుకొని అంటే ఏదైనా పడినా కూడా అదే ప్లేట్‌లో పడుతుంది కదా! సో, ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇంకా ప్లేట్ పెట్టేసుకొని ఇంకా మొత్తం అన్నీ 1 బై 1 డబ్బాలలో అయితే వేసేసుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొక వర్క్ అయితే యాడ్ అయినట్లు అనిపిస్తుందనమాట. సో, ఈ డబ్బాలు క్లీన్ చేసుకోవడానికి మనం అన్ని ప్లేట్స్‌లో వేసి పెట్టుకొని, బౌల్స్‌లో వేసి పెట్టుకొని ఉంటాం కదా! అదే కవర్స్‌లో వేసుకున్నామంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇంక ఇట్లా ప్లేట్స్‌లో, బౌల్స్‌లో వేసాము అంటే అవి కూడా మళ్ళీ ఒకసారి జస్ట్ అట్లా తొలిపేసన్నా పెట్టేయాలి. ఇంకా అదే చేయాలన్నమాట. అంటే దీనికి సోప్ అదంతా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ తోటి తొలిపేసేసి ఇంకా వేసేసుకుంటే సరిపోతదిలే. అంటే అది పెద్ద పనేం కాదు కానీ ఇంకొక పనైతే ఎక్స్ట్రా యాడ్ అయినట్లు అనిపిస్తుంది. ఒకవేళ వీలైతే మాత్రం కవర్స్‌లలో వేసేసుకున్నామనుకోండి ఇంకా అప్పుడు మనకి ఇబ్బందయితే ఉండదు. అంటే ఈ క్లీన్ చేయాల్సిన పననేది తగ్గిపోతుందనమాట. సో, ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ మొత్తం డబ్బాలలోకైతే వేస్తూ ఉన్నాను. సో, చూస్తున్నారు కదా! లైక్ పనులు ఎలా ఉంటాయంటే ఒక్కటి పెట్టుకున్నాము అంటే ఒకదానికొకటి అనమాట. సో, ఇక్కడ నేను ఈరోజైతే మాత్రము జస్ట్ కిచెన్ వరకు క్లీన్ చేయాలనుకున్నాను కానీ ఇంకా దాంతో పాటు బాల్కనీస్ యాడ్ అయ్యాయి. ఇంకా అలానే ఇంకా మిషన్ కూడా వేశాను. సో, అంటే బెడ్‌షీట్స్ ఇవన్నీ వేశాను. కొంచెం హెవీగా అనిపించిందనమాట. అయితే లక్ ఏంటంటే ముందు 2 డేస్ పవర్ పోయింది కానీ ఇంకా ఆ రోజు మాత్రం పవర్ అయితే పోలేదు. దానివల్ల నాకు కిచెన్‌లో కూడా ఫ్యాన్ అయితే ఉంటుందనమాట. సో, పెద్ద అంత లైక్ ఏదో పెద్ద ఎక్కువ పని చేసినంత ఫీలింగ్ అయితే అంత అనిపించలేదు. అంటే వేడనేది తగలదు కదా! ఫ్యాన్ ఉంటుంది కాబట్టి. సో, నేనైతే కంపల్సరీగా లైక్ ఎక్కడ అంటే ఇప్పటి వరకు నేను అంటే రెంటెడ్ హౌస్ ఒక 4, 5 అలా మారుంటాను. ప్రతి రెంటెడ్ హౌస్‌లో ఫ్యాన్ అనేది కంపల్సరీగా పెట్టించుకుంటాననమాట. ఎక్సెప్ట్ మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు తప్ప ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఓన్లీ కుకింగ్ మాత్రమే ఉంటది కదా! కిచెన్ క్లీనింగ్ ఇదంతా చేస్తున్నప్పుడు ఫ్యాన్ అనేది చాలా మ్యాండేట్.
సో అందుకని ఇంకా ఫ్యాన్ అనేది అయితే పెట్టించుకుంటాను. సో ఇక్కడ ఫ్యాన్ అయితే ఇంకా వేసేసుకొని మొత్తం అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అసలు ఎంత టైం పట్టిందో 25 మినిట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెడితేనే ఇంత టైం అయితే వచ్చింది. సో ఇంకా అంటే లైక్ తెలుస్తది కదా! లైక్ వర్క్ ఎంత ఉంది ఏంటి అని. అంటే ఇప్పుడు మనము వీడియోలో మొత్తం కట్ చేసి చూపిస్తాం కాబట్టి పెద్దగా తెలీదనమాట. ఏముందిలే అనైతే అనుకుంటూ ఉంటాం. కానీ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ఒకదానికొకటి, ఒకదానికొకటి వస్తూనే ఉంటుంది. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 5:30 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా నదీమ్ వచ్చే టైం కూడా అవుతుందనమాట. అంటే తను 6:30 మధ్యలో వచ్చేస్తారు. సో, అయితే ఇంకా నేను ఈ పాత్రలన్నీ తోమేసుకొని ఇంక హెడేక్‌గా ఉందనమాట. టీ అయితే పెట్టుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా తనకి లైక్ ఏంటంటే నదీమ్‌కి టీ తాగే అలవాటు లేదు. నాకు ఒక్కదానికి పెట్టేసుకుందాంలే, వచ్చినా కూడా తనకి ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదనమాట. డైలీ అంటే తనొస్తూనే చాయ్, టీ అలా పెట్టివ్వడం అదంతా ఏముండదు. తను తాగరు కాబట్టి ఇంకా వాటర్ ఒకటే తాగేస్తారనమాట. సో, దానివల్ల నాకు మళ్ళీ తనొస్తే టీ పెట్టాలి ఇదంతా ఏముండదు. సో, ఇంకా నా కోసం నేను పెట్టుకుందాంలే అని అయితే అనుకున్నాననమాట. ఇంక ఇవన్నీ డబ్బాలు సర్దేసుకొని ఇక్కడ అంటే ఆయిల్ క్యాను, అలానే పోపుల డబ్బా, తర్వాత ఇక్కడ వచ్చేసి నైఫ్, ఇంకా స్పూన్స్ అవైతే పెట్టుకుంటాననమాట. సో, ఇది వచ్చేసి టీవీకి మనము రిమోట్స్ పెట్టుకుంటాం కదా! సో, దానికోసమని నేనైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుంటి. ఇంకా ఇప్పుడు టీపాయ్ ఉంది. అంటే ఇంకా కొన్ని సామాన్లు పెట్టాలని చెప్పేసి అది వెనకాల కాస్త విరిగిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా కిచెన్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్‌కి, అలానే ఇంకా నైఫ్స్‌కి అలా ఉంటదిలే అన్నట్లు. సో, నేనైతే అట్లా ప్లాట్‌ఫామ్ మీద చాలా లిమిటెడ్‌గానే ఇది పెట్టుకోవడానికైతే ఇష్టపడతాననమాట. ఇంకా అక్కడ సామాన్లు కూడా తోమేసేసి ఇంకా టీ నా కోసం పెట్టుకొనుంటే అంత లోపల నదీమ్ కూడా వచ్చేసారనమాట. తను కూడా నేను కూడా తాగుతాను, నాకు కూడా హెడేక్‌గా ఉంది, నాకు ఇచ్చేయి అంటే ఇంకా మళ్ళీ పాలనేది యాడ్ చేసేసి తనకు కూడా ఇచ్చేసాననమాట. నైట్ డిన్నర్‌కైతే దోసలు వేసేసాను. డిన్నర్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి వాకింగ్‌కెళ్ళి ఇంకా పడుకోవడమే అనమాట. ఇది ఈరోజుటి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.